అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మనకు అనేకమైన సందర్భాల్లో జ్ఞాపకం చేసిన విషయాల్లో ఒక విషయం ఏంటంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అంటే ఎల్లప్పుడూ కూడా డబ్బులు పుచ్చుకోవడం కాదు, డబ్బులు ఇవ్వండి అనే కాన్సెప్ట్లో వాక్యము కాదు. కానీ ఈరోజు మనం చెప్పేది, నేను చెబుతున్నది ధనము గురించి కాదు, నేను చెబుతున్నది ఆర్థికపరమైన పరిస్థితుల గురించి కాదు. కానీ సమాజంలో ఒక సామెత ఉన్నది. ఏంటా సామెత అంటే, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే ప్రభువు చెప్పిన మాట ఏదైతున్నదో ఆ మాటకు చక్కగా సరిపోయే స్టేట్మెంట్ అదనమాట. అంటే గౌరవాన్ని మనము ఇస్తే గౌరవాన్ని మనము పొందుకుంటాం. ఆ గౌరవాన్ని మనం ఎల్లప్పుడూ కూడా పుచ్చుకోవాలని ఎలాగైతే మనం ఆశపడతామో, మనం ఎప్పుడైతే గౌరవాన్ని పొందాలని ఆశపడుతున్నామో అదే సమయంలో మనము అవతలి వ్యక్తికి గౌరవాన్ని ఇచ్చే స్థితిలో ఉండాలి. విచిత్రం ఏంటంటే, ఈరోజు మనిషిని గౌరవించడము మర్చిపోతున్నాడు, గౌరవాన్ని పొందడం కూడా మర్చిపోతున్నాడు. ఎలా పిలిస్తే ఏముందిలే, అవతల వాళ్ళని ఎలా పిలిస్తే ఏమవుతుందిలే, అదే సమయంలో నేను అవతల వాళ్ళని ఎలా పిలిస్తే ఏమవుతుందిలే అని గౌరవించడం మర్చిపోతున్నాడు. అందుకే నీవు మరచిన గౌరవము నిన్ను ఒకరోజు మర్చిపోతుంది. ఈరోజు మన సందేశం కూడా అదే, నీవు మరచిన గౌరవము నిన్ను మరచును. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిస్థితులు మనం గమనిస్తున్నప్పుడు భూమి మీద కొన్ని రకాల జీవులు అంతరించిపోతున్నాయి. వాటిలో కొన్ని పక్షులు, కొన్ని క్షీరదాలు, కొన్ని రకాల చేపలు, కొన్ని రకాల జంతువులు అంతరించిపోతున్నాయి. ఎలాగైతే పక్షులు అంతరించిపోతున్నాయో, ఎలాగైతే జీవరాశులు అంతరించిపోతున్నాయో, ఎలాగైతే జంతువులు అంతరించిపోతున్నాయో, ఈరోజు మనుషులలో గౌరవం కూడా అంతరించిపోతుంది. ఎవరినైనా పరిపూర్ణముగా గౌరవించే ఒక వ్యక్తిని మనం చూద్దామంటే కనబడరే. అర్థమవుతుందా? ఒక వ్యక్తిలో ఈ వ్యక్తి అందరినీ బాగా గౌరవిస్తాడండి, పలానా వ్యక్తి అందరికీ మంచి రెస్పెక్ట్ ఇస్తాడండి అనే వ్యక్తిని మనం చూడగలమా? చూడట్లేదు. కారణం ఏంటంటే, ఈరోజు మనిషి ఎదుటి వారిని గౌరవించడం మర్చిపోతున్నాడు. ఎక్కడ మర్చిపోతున్నాడు? తల్లిదండ్రులను గౌరవించే విషయంలో ఇది ఫెయిల్ అయింది. అలాగే పెద్దవాళ్ళను గౌరవించే విషయంలో ఇది ఫెయిల్ అయింది. ఒకప్పుడు తల్లిదండ్రులు అంటే ఎంతో ప్రత్యేకమైన గౌరవం ఉండేది, నా తల్లి, నా తండ్రి అని. కానీ ఈరోజు తల్లిదండ్రులు అంటే ఇదిగో కరివేపాకులా తీసి పారేసి తమకి ఇష్టానుసారంగా తల్లిదండ్రులను కూడా పేరు పెట్టి పిలిచే స్థితిలోనికి ఈరోజు పిల్లలు వెళ్ళిపోతున్నారు. చూడండి, తల్లిదండ్రులను సైతము అగౌరవంగా మాట్లాడుతూ, తల్లిదండ్రులను సైతము నిందించే స్థితిలోనికి, తల్లిదండ్రులను సైతము దూషించే స్థితిలోనికి ఈరోజు పిల్లలు వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉండాల్సిన గౌరవం ఏదైతున్నదో ఆ గౌరవాన్ని ఏమాత్రం కూడా కాపాడుకోవట్లేదు. పెద్దవాళ్ళు, ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా కనబడితే, ఎవరు కనబడినా సరే వాళ్ళకి నమస్కారం పెట్టే సంస్కారం ఉండేది ఒకనాటి జనరేషన్ పిల్లలకు. కానీ ఈరోజు పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినా సరే మనం కుర్చీలో కూర్చుంటాము, వాళ్ళ కుర్చీ వేసి వారిని కూర్చోబెట్టే ఆనవాయితీ సాంప్రదాయం ఈరోజు పిల్లల్లో కనబడట్లేదు. చూడండి, స్కూల్లో టీచర్లు అంటే మహాభయం ఒకప్పుడు మనకి, కానీ ఈరోజు స్కూల్లో టీచర్స్ అంటే ఎవరికి భయం లేదు. చూడండి, ఒకప్పుడు ఎవరైనా మనకు పాఠాలు చెప్పిన, మరి ఎల్కేజీ లేదంటే యూకేజీ ఫస్ట్ క్లాస్లో అక్షరాలు నేర్పించిన, అక్షరాలు దిద్దించిన టీచర్లు ఎవరైనా కనబడితే, వారు ఎప్పుడు కనబడినా సరే వారు లేస్తే కనుక వారు కనబడితే చాలు గజగజ వణికిపోతూ వారికి కుర్చీ వేసి వారికి నమస్కరించే చక్కటి గౌరవం అనేది ఒకనాటి విద్యార్థులు కలిగి ఉండేవాళ్ళు. ఈరోజు టీచర్స్కి కుర్చీలు లేవు, కానీ పిల్లలకు మాత్రము చైర్స్ ఉన్నాయి. ఈరోజు ఇన్స్టిట్యూట్లో మీరు చూసారో లేదో, కాలేజెస్లో, స్కూల్స్లో టీచర్స్కి కుర్చీలు వేరు. ఎందుకంటే టీచర్ ఎప్పుడు కూడా పిల్లలు కూర్చుంటే ఆ పిల్లల మధ్య తిరుగుతూ ఉండాలి, ఆయన నిలబడి పాఠాలు చెప్పాలి. గమనిస్తున్నారా? విద్య ప్రపంచంలో కూడా ఈ గౌరవం అనే విధానం తగ్గిపోయినట్లుగా మనం చూడాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, తల్లిదండ్రులను గౌరవించేవాడు లేడు ఈరోజు, పిల్లలను గౌరవించేవారు లేరు ఈరోజు, అలాగే పెద్దవాళ్ళను గౌరవించేవారు లేరు ఈరోజు. అదే సమయంలో మరి టీచర్స్ను కూడా గౌరవించే పరిస్థితి లేదు,
పని ప్రాంతంలో మన తోటి ఉద్యోగులు కానీ మన తోటి పనివారిని కానీ గౌరవించే పరిస్థితి లేదు. అందుకే చెబుతున్నాను, కొన్ని జీవరాశులు ఎలాగైతే అంతరించిపోయాయో ఈరోజు సమాజంలో గౌరవం అనేది, రెస్పెక్ట్ అనేది కూడా అంతరించిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, సమాజంలో మీరు ఎక్కడైనా గమనించండి, ఎక్కడ కూడా సాటి వ్యక్తి మరొక వ్యక్తిని గౌరవించే పరిస్థితులు ఏమాత్రము కూడా కనిపించటం లేదు. గౌరవం ఈరోజు తగ్గిపోతుంది. అందుకే ప్రియులారా, దేవుని వాక్యము ఏమి చెబుతుందో ఆ వాక్యాన్ని మనము శిరసావహించి మనము పాటించుకునేవారుగా ఉండాలి. ఈ గౌరవం గురించి అత్యధికంగా బోధించవలసిన సేవకులు ఎవరైతే ఉన్నారో, ఈ సేవకులు కూడా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొనుచు రంకెలు వేసేసుకున్నారు. ఒకరి మీద ఒకరు ప్రత్యక్షంగా పరోక్షముగా వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ వారి యొక్క పర్సనల్ లైఫ్ను కూడా సోషల్ మీడియాలకు తీసుకొచ్చేసి మరి అనేకులు ఎదుట ఒక సేవకుడిని మరొక సేవకుడు అబాసులు పాలు చేస్తున్నాడు, నింద పాలు చేస్తున్నాడు, దూషిస్తున్నాడు. దుర్మార్గమైన అగౌరవంగా ఒకరి ఎడల ఒకరు ప్రవర్తించుకునే స్థితిని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ సేవకులే కదా సమాజానికి అసలు గౌరవం అంటే ఎలా ఉంటుందో నేర్పించవలసిన వారు. ఈ సేవకులే కదా సమాజంలో అసలు గౌరవాన్ని స్థాపించవలసిన వారు. ఈ సేవకులై ఉండగా ఈ సేవకులే సమాజంలో అగౌరవంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకుని పోసుకుంటే, నువ్వు మంచోడు కాదు, నేనే మంచోడు, నీకు నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టేసుకుంటూ పోతే, ఎదుటివారు నువ్వు అగౌరవపరిస్తే నువ్వు దేవునిలో నీకు స్థానం ఉంటుందా? ఎదుటివారిని నువ్వు దూషించే స్థితిలోకి వెళ్ళిపోతే, వారి యొక్క పర్సనల్ లైఫ్ గురించి వ్యంగ్యముగా సెటైరికల్గా వారిని విమర్శించే స్థితిలో కనుక నువ్వు వెళ్ళిపోతే నువ్వు సమాజానికి సంఘానికి ఏమి నేర్పించగలుగుతున్నావు? ఒక సేవకుడు అనగానే సేవకుని మీద అనేక రకాలైన బాధ్యతలు ఉంటాయి. సంఘానికి గౌరవం నేర్పించాలి, సంఘానికి విధేయత నేర్పించాలి, సంఘానికి సంస్కారం నేర్పించాలి, సంఘానికి భక్తి నేర్పించాలి, సంఘానికి పరిశుద్ధత నేర్పించాలి, సంఘానికి పరిశుద్ధమైన ప్రవర్తన నేర్పించాలి. ఇవన్నీ కూడా సేవకుల మీద ఉంచబడిన బాధ్యత. ఇలాంటి బాధ్యతను సైతము నిర్లక్ష్యం చేసి అగౌరవమైన మాటలతో సేవకులకి ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటే గనక ఏంటి నీ వలన జరుగుతున్న పరిచర్య? అందుకే ప్రియులారా, ఈరోజు మనం ఎప్పుడు గౌరవించబడతామంటే, మనం ఎప్పుడైతే ఎదుటి వారిని మనం గౌరవిస్తామో అప్పుడే మనము గౌరవించబడతాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకే కొన్ని మాటలు మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. ప్రియులారా, ఇతరుల మీద గౌరవం చూపించడం అనేది ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకుని ఆయన ఆ యొక్క నీటిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పరలోకమందున దేవుడు తన కుమారుడిని ఏమని పిలిచాడో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్తలోని 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. దేవుడు తన కుమారుణ్ణి ఎంతగా గౌరవించుతున్నాడంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, నేను ప్రేమించే నా కుమారుడు. ఆ తండ్రి తన కుమారుణ్ణి ఎంతగా గౌరవిస్తున్నాడో మీరు గమనించాలి. నేను ప్రేమించు నా కుమారుడు. ఇదే సందర్భం మనకి లూకాసు వార్తలో కూడా కనబడుతుంది. చూద్దాం ప్రియమైన దేవుని వారలారా, లూకాసు వార్తలో 3వ అధ్యాయము, లూకాసు వార్తలోని 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాము. లూకాసు వార్తలో 3వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. వచ్చినప్పుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. లూకాసు వార్తలో దేవుడు కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఓ కుమారుడా, నేను ప్రేమించే కుమారుడువు, నీవు నా ప్రియ కుమారుడువు. కానీ మత్తయి సువార్తలో ఇదే దేవుడు ప్రజలకు చెబుతున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఇప్పుడు బాప్తిసము తీసుకుని నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చిన ఈయనే నా ప్రియ కుమారుడు. దేవుని యొక్క వర్షం చూడండి, ఆయన కుమారుని దగ్గర ఎంత గౌరవంగా పిలుచుకున్నాడో కుమారుణ్ణి, అదే కుమారుడు గురించి సమాజానికి కూడా అంతే గొప్పగా చెబుతున్నాడు. కొన్ని కుటుంబాలు మనం చూసినట్లయితే పిల్లల్ని మనం ఎలా పిలుస్తామంటే, కొన్ని కుటుంబాల్లో చక్కగా పిలుచుకుంటాం, గౌరవంగా పిలుచుకుంటాం, పేరు పెట్టి ఆప్యాయంగా ముద్దుగా పిలుచుకుంటాం.
కానీ ఆ కుమారుణ్ణి కొంతమంది సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఇంట్లోనేమో గౌరవంగా పిలుచుకొని సమాజంలోనేమో ఒరే ఇట్రారా, అరే ఇట్రారా, ఆడు నా కొడుకు, ఈడు నా కొడుకు, అది నా కూతురు, ఇలా అగౌరవపరిచేలా పిల్లల జరిగించే తల్లిదండ్రులు ఉన్నారు. ప్రియమైన దేవుని వల్ల నేను అడుగుతున్నాను, నీ పిల్లలను నీవే గౌరవించుకోకపోతే ఎవరు గౌరవిస్తారు? కొన్ని సందర్భాల్లో అవతల వారికేమో మంచిగా పరిచయం చేస్తారు. ఈయన నా కొడుకండి, ఈయనంటే నాకు చాలా ఇష్టం అండి, మా ఆశలన్నీ వారి మీదేనండి అని చాలా చక్కగా పిల్లల్ని పరిచయం చేస్తారు. కానీ అదే కుమారుని వ్యక్తిగతంగా ఇళ్ళలో ఎలా పిలుస్తారనంటే, ఓసే ఇట్రా, ఒరే ఇట్రా, అది ఎక్కడుంది, అవునా, ఇలాంటి అసభ్యకరమైన అగౌరవమైన మాటలతో మరి పిలుచుకునేవారు ఉంటారు ప్రియమైన దేవుని వల్ల. కానీ దేవుడు చూడండి, దేవుడు తన కుమారుణ్ణి ఎలాగైతే పిలుస్తున్నాడో, వారిద్దరూ వ్యక్తిగతంగా ఎలాగైతే చక్కటి గౌరవం కలిగి ఉన్నారో, ఈ కుమారుడు సమాజానికి పరిచయం చేస్తున్నప్పుడు కూడా ఆ కుమారుణ్ణి అలాగే గౌరవంగా పరిచయం చేస్తున్నాడు ప్రియమైన దేవుని వల్ల. అది మనకు కావాలి. ఈరోజు సమాజంలో ఏది లోపించిందనంటే ఇదే లోపించింది. అబ్రహాము తన కుమారుని నా కుమారుడు అని పిలిస్తే, ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముని ఏమి నా తండ్రి అని పిలిచాడు. నా తండ్రి అని ఆయన పిలిస్తే, ఏమి నా కుమారుడు అని ఈయన పిలిస్తే ఆ పిలుపు ఎంత అందంగా ఉంది చూడండి. పిలిచే పిలుపు విషయంలో ఒకరినొకరు కనుక గౌరవించుకోకపోతే మన జీవితంలో రేపొద్దున మన వృద్ధాప్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకు పెద్దోడవుతాడు, నీవు వంగిపోతావు. నీవు వంగిపోయిన తర్వాత నువ్వు ఏమని పిలువబడతావు చెప్పనా? నీవు వయసులో ఉన్నంత కాలము, నీకు బలం ఉన్నంత కాలము నువ్వు ఎలాగైతే నీ కుమారుని నువ్వు అగౌరవపరిచావో, నీ కుమారుడు ఎదిగిన తర్వాత నిన్ను కూడా అలాగే అగౌరవపరుస్తాడు. పల్లెటూరులలో ప్రత్యేకించి మీరు గమనించండి, వీరు బ్రతికినంత కాలం, వీరికి ఆరోగ్యం బాగున్నంత కాలము పిల్లల్ని పెద్దగా లెక్క చేయరు. ఎప్పుడైతే వీరు కృంగిపోతారో, బలహీనపడిపోతారో, అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే బలాన్ని పొందుకుంటారో, వీళ్ళు బలాన్ని పొందుకున్న తర్వాత, పిల్లలు బలాన్ని పొందుకున్న తర్వాత ఈ తల్లిదండ్రులను పేరు పెట్టి పిలవడం ప్రారంభిస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పలానా ఆయన, అది పని చేయట్లేదులేమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పలానా ఆయన అంటే పేరు అక్కడ. పలానా సుబ్బారావు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాకోబు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాం ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే తండ్రి ఆయన. ఆ తండ్రిని పేరు పెట్టి పిలిచే స్థితిలోనికి ఈరోజు సమాజం వెళ్ళిపోతుంది. అమ్మమ్మను కూడా పేరు పెట్టి పిలిచే స్థితిలోనికి పిల్లలు వెళ్ళిపోతున్నారు చూడండి. తాతయ్యలు కూడా పేరు పెట్టి పిలిచే స్థితిలోనికి, అగౌరవంగా పిలిచే స్థితిలోనికి మరి పిల్లలు వెళ్ళిపోతున్నారు చూడండి. అందుకే ప్రియులారా, పిల్లలు మన ఎడల తగిన రెస్పెక్ట్ని ఇచ్చే స్థితిలో మనం ఉండాలంటే మనము వారు బాల్యం నుండే వారికి రెస్పెక్ట్ని మనం నేర్పించుకుంటూ రావాల్సిన అవసరత మన మీద ఎంతో ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట చెబుతున్నారు, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలోని 12వ అధ్యాయము 34వ వచనం మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలోని 12వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే, సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండియు ఎలాగో మంచి మాటలు పలకగలరు. ఏమంటున్నారు ఇక్కడ? సర్పసంతానమా, మీరు చెడ్డవాళ్ళుగా ఉండి అగౌరవస్తులుగా మీరు బ్రతుకుతూ, మీ పిలుపు సరిగా లేదు, మీ మాట సరిగా లేదు, మీరు ప్రవర్తించే విధానం అంతా కూడా ఎదుటి వారికి మీరు ఇచ్చే రెస్పెక్ట్ అంతా కూడా అగౌరవంగానే ఉంది కదా. మీరు అగౌరవంగా బ్రతుకుతూ మంచి మాటలు మీరు ఎలా పలకగలరని చెబుతూ, హృదయమందు నిండి ఎండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయం నిండా కనుక గౌరవం ఉంటే ఎదుటి వారిని మీరు గౌరవిస్తారు. హృదయం నిండా కనుక అగౌరవమే ఉంటే కనుక మీరు ఎదుటి వారిని కూడా అగౌరవపరుస్తారు. ఇది మీకు ఎలా సాధ్యమవుతుంది? అందుకే మీ జీవితాల్లో హృదయం నిండా కూడా గౌరవం నింపుకోండి. మీ హృదయం అంతా కూడా ఎదుటి వ్యక్తిని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలంటే అని కనుక మన హృదయంలో ఉంటే కనుక మన జీవితంలో మన ఎదుట ఉన్న ఆ మనిషి అనేవాడు ఎవరైనా సరే, వారు ఎలాంటి వారైనా, వారు హోదాలో మనకంటే తక్కువ వారైనా, వారి యొక్క జాతిలో, వర్గంలో, అన్ని విషయాల్లో మనకంటే తక్కువ వారుగా ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని మనము ప్రేమించేవారుగా ఉండాలి. పనిలో మనకంటే తక్కువ వారుగా ఉన్నా సరే వారు మనం ప్రేమించేవారుగా ఉండాలి. వేసుకున్న వస్త్రాల్లో వారు మనకంటే తక్కువగా ఉన్నా సరే వారు మనం గౌరవించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఉదాహరణ చెప్తా. మనం ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాం. బస్సులో సీట్లన్నీ కూడా చక్కగా ఫుల్ అయిపోయాయి.
కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆయన మాసిన బట్టలు వేసుకుని ఒక ఆయన ఎక్కాడు. మాసిన బట్టలు అంటే మీరు గమనించండి, చాలా నిరుపేద వ్యక్తి, వస్త్రాలు కూడా అంత సరిగా లేవు. అలాగని వాసన ఏమి రావట్లేదు, స్నానం చేయకుండా ఉన్న వ్యక్తి ఏం కాదు. ఆయన బట్టలు పాత బట్టలు. మాసిన వ్యక్తి అంటే మాసిన పాత బట్టలు ధరించుకున్న వ్యక్తి మన పక్కన వచ్చి నిలబడ్డాడు, సీట్లు లేవు కాబట్టి. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత మరొక వ్యక్తి బస్సు ఎక్కాడు. మంచిగా వస్త్రాలు వేసుకున్నాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు, చదువుకున్న వాడిలా అనిపిస్తున్నాడు, చక్కగా ఇన్షర్ట్ చేశాడు, మంచి షూ వేసుకున్నాడు, చూడగానే లుకింగ్ పర్సనల్ అపియరెన్స్ బాగుంది. సరే, ఇలా బస్సు అలా కొంత దూరం వెళ్తూ ఉండగా మన సీట్ పక్కన కూర్చున్న ఒక వ్యక్తి ఆడ దిగేశాడు. ఇప్పుడు మన పక్కన ఎవరు కూర్చుంటే బాగుంటుందని మనం ఆలోచన కలిగి ఉంటాం చెప్పండి? ముందెక్కిన వ్యక్తి కూర్చోవాలా, తర్వాత ఎక్కిన వ్యక్తి కూర్చుంటే బాగుంటుందా? సగటు యొక్క మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీరు గమనించండి. ఎవరు కూర్చోవాలని ఆశపడతాం మనము? గమనించండి. ఖచ్చితంగా మన ఆలోచన ఎలా ఉంటుందనంటే, ఎవరైతే నీట్గా ఉన్నారో, ఎవరైతే హుందాగా ఉన్నారో, ఎవరైతే చక్కటి వస్త్రాలు వేసుకున్నారో వారినే మనం కూర్చోబెట్టుకోవడానికి సగటు మనిషి ఆలోచిస్తాడు. కానీ నిజానికి మనం ఎవరిని గౌరవించాలి? ఎవరు ముందు నుంచి నిలబడ్డారో బస్సులో, ఎవరు ముందెక్కారో వారికే మనము మన పక్కన సీట్ మనకి ఇవ్వాలి. మనం నిజానికి అది చేస్తేనే ధర్మం, అది చేస్తేనే న్యాయం, అది చేస్తేనే గౌరవం. కానీ మన హృదయాల్లో వారు వేసుకున్న వస్త్రాలను బట్టి, వారు ధరించిన ఆభరణములు బట్టి, వారు మాట్లాడుతున్న మాటలను బట్టి, ఇటువంటి వాటిని బట్టి మనం వారిని గౌరవిస్తాం చూడండి. మరికొన్ని సందర్భాల్లో మనకు తెలిసిన వాళ్ళు ఎక్కారనుకోండి, ఈ ముందెక్కిన ఈయన పక్కన పెట్టేసి మనకు తెలిసిన వాళ్ళకి సీటు ఇచ్చి ప్రయత్నం మనం చేస్తాం. గమనిస్తున్నారా? ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలుగా మనకు అనిపిస్తున్నాయేమో, కానీ దేవుని యొక్క వాక్యం విషయంలో చాలా పెద్ద విషయాలు. ఎందుకంటే హృదయంలో సాటి వ్యక్తి పట్ల నువ్వు గౌరవాన్ని చూపించలేకపోతున్నావు. నీ హృదయం అంతా కూడా అగౌరవం ఉన్నది, నీ హృదయం అంతా కూడా వెలిచూపున్నది, నీ హృదయం అంతా కూడా వేషధారణ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని నీవు ఉన్నది ఉన్నట్లుగా నువ్వు వ్యక్తిని నువ్వు ప్రేమించట్లేదు. కాబట్టి నీ హృదయం అందు ఏదైతే ఉన్నదో, నీ హృదయం అందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. అందుకే నీ హృదయం అందు ఉన్న దాని విషయంలో అగౌరవం ఉన్నది, ఆ అగౌరవంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అలాంటి అగౌరవమైన స్థితిగతుల్లోనికి నువ్వు వెళ్ళకు సుమి అని చెబుతున్నది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు ప్రియులారా. అందుకే హృదయం అంతా కూడా మనకు ఉండాలి. ఎదుటివారిని ప్రేమించాలి, ఎదుటివారిని గౌరవించాలి, ఎదుటివారిని ప్రేమించాలి, ఎదుటివారిని గౌరవించాలి. దేన్ని బట్టి అంటే వాళ్ళు మనలాంటి మనిషి అనే దాన్ని బట్టి మనం గౌరవించాలి. వస్త్రాన్ని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, వారికున్న అంతస్తుని బట్టి కాదు, వారికున్న స్థాయిని బట్టి కాదు, వారికున్న హోదాని బట్టి కాదు, కానీ వారు ఒక వ్యక్తి, వారు ఒక మనిషి అని ఆ మనిషిని మనము గౌరవించే స్థితిలో మనం ఉండాలి. ప్రేమని దేవుని వాళ్ళారా, సంఘాలకు ఇలాంటివి బోధించబడాలి. మర్మాలని జ్ఞానయుక్తమైన మర్మాలు నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ మినిమం బేసిక్స్ ఒక మనిషి తన జీవిత కాలంలో ఏ విధంగా నడుచుకోవాలనే ఆ ప్రాథమిక విషయం ఏదవుతున్నదో ఆ ప్రాథమిక విషయాన్ని, సత్యాన్ని ఈరోజు మనిషి గమనించడం లేదు. ప్రేమని దేవుని వాళ్ళారా, హృదయం అందు ఏది ఉంటే అదే మాట్లాడతావు. హృదయం అంతా కూడా అగౌరవంగా ఉంటే కనుక మన జీవితాల్లో అగౌరవంగానే మాట్లాడతాం. కొన్ని సందర్భాల్లో మనం వెళ్తూ ఉండగా ఎవరైనా అడ్డం వచ్చారనుకోండి, ఆ ఉక్రోషం, ఆవేశం చాలా భయంకరంగా వచ్చేసి అగౌరవమైన మాటలు మాట్లాడుతూ చూడండి. వారిని శపించే విధముగా, వారి నాశనాన్ని కోరుకునే విధముగా, వారిని అగౌరవపరిచేలా మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటాం చూడండి. గమనిస్తున్నారా? అందుకే దేవుని వాక్యం చెబుతున్నది, మీరు పుచ్చుకోవాలంటే ముందు ఇవ్వడం నేర్చుకోండి. ఏంటది? నేను మాట్లాడుతున్నది ధనము గురించి కాదు, నేను మాట్లాడుతున్నది రెస్పెక్ట్ గురించి. అందుకే మరొక మాట చూద్దాము. లూకాసు వార్తలో 6వ అధ్యాయము, లూకాసు వార్తలో 6వ అధ్యాయము 31వ వచనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 6వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, 31వ వచనం చూస్తే, మనుషులు మీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదరో అలాగూ మీరును వారికి చేయండి. మనుషుల దగ్గర నుంచి నువ్వు ఎలాంటి రెస్పెక్ట్ కోరుకుంటున్నావో నీవు కూడా ఆ మనుషులకు అలాంటి రెస్పెక్టే ఇవ్వాలి.
మనుషులు మీకు ఎలాగు చేయవలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చెయ్యండి. ఎవరైనా నన్ను అగౌరవపరచాలని కోరుకుంటామా? ఎవరైనా దారిని పోయేవారు కానీ, కుటుంబస్తులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ నన్ను అగౌరవపరిస్తే బాగుంటుందని మనం ఎవరైనా కోరుకుంటామా? కోరుకోం. మనం ఎలా ఉంటామంటే అందరూ కూడా నన్ను గౌరవించాలి. ఒక తాగుబోతు కూడా చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతుంటాడు. వీడు తాగి పడిపోతాడు, కానీ వాడికి మంచి చెబితే వాడికి నచ్చదు. అర్థమవుతుందా? మంచి చెబితే నన్ను అగౌరవపరుస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఎవరైతే మంచి చెబుతున్నారో మంచి చెప్పే వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు తాగుబోతులు. నువ్వేంటారు నాకు చెప్పేది అనేసి, నువ్వేంటి నాకు చెప్పేదని మన మీద అరుస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన ఒక సత్యం ఏంటంటే, మనలో ఎదుటివారు ఎలా గౌరవించాలని మనం కోరుకుంటున్నామో మనము కూడా ఎదుటివారిని అలాగే గౌరవించాలి. నోట్ దిస్ పాయింట్. ఈ విషయంలో ఎవరు తప్పటడుగులు వేసినా సరే దేవుని న్యాయ వ్యవస్థలో దొరికిపోతాము, పాపులుగానే మిగిలిపోతాము. ఎందుకంటే ఎదుటివారిని గౌరవించడం అనేది ఎదుటివారిని ప్రేమించడంతో సమానము. ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఎదుటివారితో ప్రేమించడం అనేది సమానం. ప్రేమ దేవుని వాళ్ళారా, ఎందుకని చెప్పాను కదా, టీచర్స్ అంటే, ఉపాధ్యాయులు అంటే ఏమాత్రం కూడా రెస్పెక్ట్ లేదు ఈరోజు. ఒకప్పుడు తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి మరి చెప్పేవాళ్ళు, మా పిల్లలు చదవకపోయినా వారి ప్రవర్తన బాగోకపోయినా కొట్టేయండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేవాళ్ళు. ఎప్పుడు? 90sలో 2000 ఆ కాలం వరకు, 2005, 2007, 2010 వరకు కూడా తల్లిదండ్రుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండేది అంటే మరి టీచర్స్ దగ్గరికి వెళ్ళి పేరెంట్స్, ఇదిగో మా పిల్లలు కనుక వారి ప్రవర్తన బాగోకపోయినా చదవకపోయినా మీరు కొట్టండి, ఏం పర్లేదని చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు చిన్న దెబ్బ వేస్తే చాలు టీచర్ల మీద దాడి చేసే తల్లిదండ్రులు ఈరోజు పెరిగిపోయారు. అందుకే ఒకప్పుడు పిల్లలు సంస్కారవంతులుగా మారితే ఈరోజు 10వ తరగతి పిల్లోడు, 7వ తరగతి పిల్లోడు, 8వ తరగతి పిల్లలు, 9వ తరగతి పిల్లలు, ఈ పిల్లలు స్కూల్స్లో బీర్ బాటిల్ తెచ్చుకుని తాగుతున్నారట. వెనకాల కూర్చుని ఆడపిల్లలు మగపిల్లలు కలిసి. మన హైదరాబాదులో విద్యా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా తయారైందనంటే, ఈ ఆడపిల్లలు మగపిల్లలు కలిసి టీచర్ ఉన్నాడనే భయం లేకుండా, మళ్ళా ఈ క్లాస్ రూమ్లో సీసీ కెమెరా ఉన్నదనే భయం లేకుండా ఎంత విచ్చలవిడితనముగా వారి జీవితాల్లో మందుకు దాసోహం అయిపోతున్నారు. చూడండి, గంజాయి ప్రవేశించింది కాలేజీల్లోనికి. గమనిస్తున్నారా? ఎందుకు ఈరోజు పిల్లలందరూ కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కి, తాగుడికి, స్మోకింగ్కి ఎందుకు అలవాటైపోతున్నారనంటే దండించే టీచర్ ఈరోజు లేడు. ఒకవేళ ఎవరైనా దండిస్తే కనుక దాన్ని వీడియో తీయడము, సోషల్ మీడియాలో పెట్టడము, ఆ టీచర్ని మొత్తం కూడా నవ్వులు పాలు చేయడము, అగౌరవపరచడము, వారు మరలా ప్రాంతంలో ఉండకుండా, ఆ స్కూల్లో ఉండకుండా వారిని తరిమేసే చర్యలు ఈరోజు ఉన్నాయి. పిల్లరా, గద్దించకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందా? ఏమంటే ఒకప్పుడు పిల్లలు స్మోకింగ్ చేసినట్టు మనం విన్నామా? ఒకప్పుడు పిల్లలు పొగ తాగినట్టు, ఒకప్పుడు పిల్లలు మద్యం సేవించినట్టు, ఒకప్పుడు పిల్లలు గంజాయి స్వీకరించినట్టు మనం విన్నామా? లేదు. వాళ్ళు ఎందుకు దెబ్బలు తినేవాళ్ళు అంటే క్లాసులో అల్లరి చేస్తే, ఒకరినొకరు కొట్టుకుంటే కానీ, హోంవర్క్ చేయకపోతే కానీ, క్లాస్ రూమ్లో బెంచ్లెక్కి ఇష్టానుసారంగా అల్లరి చేస్తే దెబ్బలు తినేవాళ్ళు. కానీ ఈరోజు వాడు తాగినా కొట్టడానికి అవకాశం లేదు, వాడు మందు బాటలతో వచ్చినా కొట్టడానికి అవకాశం లేదు, ఆడపిల్లల మీద చేయి చేసుకున్నా కొట్టడానికి అవకాశం టీచర్స్కి లేదు. ఈ ఆడపిల్లలు మగపిల్లలు కలిగి ఇష్టానుసారంగా వారి జీవితంలో వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు స్కూల్స్లో, కాలేజీలో చేసినా సరే టీచర్స్గా దండించే అవకాశము టీచర్స్కి లేదు. కొన్ని ప్రిన్సిపల్కి ఉందా అంటే ప్రిన్సిపల్స్కి అసలే లేదు. అందుకే వీళ్ళు భయపడిపోయి ఆ క్లాస్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి, ఇదిగో మేము రికార్డ్ చేసాం మీ పిల్లలు ఎలా ఉన్నారని, దాన్ని వారి పేరెంట్స్కు చూపిస్తే అప్పుడు నమ్ముతున్నారు. మీ పిల్లోడి ప్రవర్తన ఇలా ఉన్నది, మీ అమ్మాయి ప్రవర్తన ఇలా ఉన్నది అని చెబితే నోటి మాట ఎవరు నమ్మట్లే. అందుకే ప్రతి ఇన్స్టిట్యూట్లోనికి, క్లాస్ రూమ్లోనికి ఈరోజు సీసీ కెమెరాలు వచ్చినాయి. తల్లిదండ్రులు బాగలేదు ఈరోజు. గౌరవం ఎక్కడ ప్రారంభం అవ్వాలి చెప్పండి? విద్యా ప్రాంగణాల్లో ఈరోజు, విద్యా స్థలాల్లో ఈరోజు గౌరవం నేర్పించట్లేదు. అందుకే టీచర్స్ మీదే ఈరోజు సెటైర్లు వేసే పిల్లలు ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, గమనించగలగాలి.
గౌరవం అనేది మనం నేర్పించగలగాలి. క్రైస్తవ్యంలో మనము గౌరవాన్ని నేర్పించేవారుగా ఉండాలి. సంఘాలలో మన బిడ్డలు ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సంఘాలలో మనం ఏదైతే వింటున్నామో, సంఘాల్లో వారికి ఏదైతే బోధిస్తున్నామో ఆ బోధ ఎదుటి వ్యక్తిని ప్రేమించే విషయంలోనూ, ఎదుటి వ్యక్తిని గౌరవించే విషయంలో అలాంటి ఆలోచన, జ్ఞానము, అలాంటి గుణాలు మనం వారికి నేర్పించగలగాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎదుటి వ్యక్తిని గౌరవించే స్థితిలో మన పిల్లలు మనం నేర్పించగలగాలి. అప్పుడే మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలు మనల్ని నేర్పిస్తారు. మీరు గమనిస్తున్నారు లేదో, తల్లిదండ్రులు కనుక చిన్న చిన్న తప్పులు చేస్తే మనం ఏదో గొప్పోళ్ళుగా ఫీల్ అయిపోయి మనం వాళ్ళని సైతం వాళ్ళ మీద అరిచేసే స్థితిలోకి వెళ్ళిపోతుంది. చూడండి, అర్థమవుతుందా? గమనించగలగాలి. సంఘములో ఉన్న క్రైస్తవులకు ఈ గౌరవాన్ని నేర్పించవలసిన మొట్టమొదటి బాధ్యత సేవకునిదే. సేవకుని తర్వాత తల్లిదండ్రులదే. సేవకుడు ఏదైతే చెబుతున్నాడో ఆ వాక్యానుసారమైన ప్రవర్తన కుటుంబాల్లో ఉండులాగా చూసుకోవాల్సిన బాధ్యత మరి కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులదే, పెద్దలదే. ప్రియమైన దేవుని వారలారా, కానీ ఈరోజు సంఘాల్లో ఉన్న బోధలు ఎలా అయిపోయినాయి? ఎంతసేపు వారి బోధ సరిగా లేదు, వీరి బోధ సరిగా లేదు, వీరి సిద్ధాంతం సరిగా లేదు, వీరి సిద్ధాంతం సరిగా లేదు, వీరు చెబుతున్న వాక్యం తప్పు, వీరు చెబుతున్న వాక్యం తప్పు అని ఈ వాక్యాన్ని సరిచేసే క్రమంలో వారి జీవితాల్లో ఆవేశపూరితలైపోయి అగౌరవంగా మాట్లాడేసుకుంటున్నారు. సేవకుడు అంటే మరొక సేవకునికి ఏమాత్రం కూడా లెక్కలేని తలం అయిపోయింది. సేవకుడు మరొక సేవకుని గౌరవించిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నీవంత గౌరవప్రదమైన సేవకుడు అయితే మరొక సేవకుడు వాళ్ళు నిజంగా తప్పే చెబుతున్నా నీవు ఎలా చెప్పాలో కూడా వాక్యం చెప్పింది. సేవకుడుగా నీవు ఎదుటి సేవకును నువ్వు గౌరవించకపోతే, విశ్వాసిగా నీ సేవకుడు నువ్వు గౌరవించకపోతే, మరి విశ్వాసిగా నీ సేవకుడు నువ్వు గౌరవించకపోతే, ఒక సేవకుడుగా నీ సంఘం నువ్వు గౌరవించకపోతే, సేవకుడు సేవకుని గౌరవించాలి, సేవకుడు సంఘంలో విశ్వాసులను గౌరవించాలి, విశ్వాసులు సేవకులను గౌరవించాలి. ఇది రొటేషన్ పాలసీ. అందరినీ గౌరవించుకోవాలి. సేవకుడిని గౌరవించడం ఎంత అవసరమో ఈ సేవకుడు సంఘంలో ఉన్న విశ్వాసాలను గౌరవించడం కూడా అంతే అవసరము. ఈ సేవకుడు మరొక సేవకుడిని గౌరవించడము అంతే అవసరము. మరొక సేవకుడు ఈ సేవకుడిని గౌరవించడము అవసరం. ప్రియులారా, కానీ ఈరోజు ఎదుటి వారి యొక్క బోధనలను సరిచేసే క్రమంలో వ్యక్తిగత జీవితాలను కూడా ఈ యొక్క సోషల్ మీడియాలోకి లాగేసి ఇష్టానుసారమైన ఆరోపణలు, ఎంత భయంకరమైన ఆరోపణలు అంటే కొన్ని సందర్భాల్లో వారి యొక్క నోటిని సైతము కాచుకోలేక, నోటిని సైతము వారు కంట్రోల్ చేసుకోలేక, సెల్ఫ్ కంట్రోల్ లేకుండా, ఆశానిగ్రహం లేకుండా కొన్ని సందర్భాల్లో బూతులు మాట్లాడేసుకుంటున్నారండి. మన నోటితో వాటిని మనం పలకలేం. అలాంటి దరిద్రమైన బూతులకు ఈరోజు సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకొకటి కానీ వేదిక అయిపోయింది. బూతులు మాట్లాడుతుంది ఎవరో చెప్పనా? సేవకులు మాట్లాడుతున్నారు. వాళ్ళని అనుసరిస్తూ ఉన్న విశ్వాసులుగా పిలువబడుతున్న ఆ భక్తులు కూడా మాట్లాడుతున్నారు. కానీ దేవుని లేఖనం చెప్పింది, ఎవరిదైనా సిద్ధాంత విషయంలో కానీ, బోధ విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ ఎదుటివారు కనుక తప్పు చెబితే నువ్వు ఎలా ఉండాలో కూడా, ఎలా ప్రవర్తించాలో కూడా వాక్యం చెప్పింది. ఒక మాట చూద్దాం ప్రియమైన దేవుని వారలారా, ఒక మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన రెండో పత్రిక, తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. బోధన మనం ఎలా సరిచేయాలి? మనం చెబుతున్న సిద్ధాంతము అది సరైనదైతే, మనం చెబుతున్న బోధ వాక్యం అది సరైనదైతే, అవతల వారు తప్పుడు బోధల్లో ఉంటే అటువంటి వారు మనం ఎలా సరిచేయాలంటే ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ తిమోతి గారికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, 23వ వచనంలో, నేర్పు లేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించినని ఎరిగి అట్టి వారిని విసర్జించుము. కొన్ని సందర్భాల్లో కొంతమందిని మీరు విసర్జించాలి. ఎందుకంటే ఎంత చెప్పినా ఒకడు వినడం. వినకపోతే నువ్వు విసర్జించు. 1-2 సార్లు చెప్పు, వినకపోతే నువ్వు విసర్జించు. తర్వాత 24వ వచనంలో, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును.
నీ జీవితంలో నిజంగా నువ్వు సత్య విషయంలో కనుక అనుభవజ్ఞానం నీకుంటే కనుక, ఎవరైతే సత్యము కొరకు నిజముగా ఆరాటపడితే కనుక దేవుడు వారికి మారు మనసు కలగజేస్తాడు. అలా మాత్రమే కాదు కానీ, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరు ఏమో అని. అంటే తప్పుడు బోధల్లో, దొంగ బోధల్లో, సాతాను యొక్క బోధల్లో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో అటువంటి వారిని దేవుడు తప్పించాలి. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి, సాతాను యొక్క ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనేలా వారి పట్ల నువ్వు ఎలా ఉండాలంటే, ప్రభు యొక్క దాసుడు ఎలా ఉండాలంటే, అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను వారు చెబుతున్న తప్పుడు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో, వారు చెబుతున్న డాక్ట్రిన్స్, తప్పుడు బోధలు ఏవైతే ఉన్నావో వాటిని బోధింప సమర్థుడిగా ఉండాలి. ఒకవేళ వారి ఎదుటి టార్గెట్ నిన్ను చేస్తే కనుక వాటిని సహించేవాడుగా నీవు ఉండాలి. ఎవరైతే వాక్యాన్ని సరిచేయాలని సేవకుల మీద దాడులు చేస్తున్నారో ఆ దాడి ఎలా ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు, అట్టి వారిని సాత్వికముతో చెప్పాలి. అంటే మన జీవితంలో ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్లో వచ్చిన తర్వాత బోధన ఎలా అయిపోయింది అంటే, ఇదిగో ఈ వ్యక్తి కనుక తప్పు వాక్యం చెబితే ఈ వ్యక్తి వెంటనే యూట్యూబ్లో మాట్లాడేస్తున్నారు. నువ్వు చెప్పేది, ఆయన చెప్పే వాక్యం ఆయన బొమ్మేసి ఆయన చెప్పే వాక్యము తప్పు, మళ్ళీ ఈయన బొమ్మేసి ఆయన చెప్పే వాక్యం తప్పని ఈయన బొమ్మ. కానీ నిజంగా నీకు అంత వాక్యాన్ని సరిచేయాలని, అవతల వాళ్ళ యొక్క బోధనలు సరిచేయాలని నీకు నిజంగా ప్రేమ, ఇష్టము ఉంటే కనుక నీవు అలాంటి తప్పుడు మార్గమును నీవు ఎన్నుకోవు. ఎందుకంటే అది దేవుని యొక్క నామమును అన్యజనుల మధ్య అవమానపరిచే కార్యం. అదే సోషల్ మీడియాలో బహిరంగముగా సేవకులు దూషించుకోవడము, సేవకులు వారి యొక్క వ్యక్తిగత జీవితాలను బట్టి, వారి వ్యక్తిగత క్రియలను బట్టి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం అనేది మంచిది కాదు. ఒకవేళ పలానా వ్యక్తి తప్పు చెబుతున్నాడని నీకు అనిపిస్తే ముందుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే సాత్వికంగా ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పాలి, బ్రదర్ ఇదిగో ఈ విషయంలో నువ్వు చెబుతున్న బోధ సరైనది కాదని నువ్వు వెళ్ళి మాట్లాడు. నీ మాట వినకపోతే మీరిద్దరూ కలిసి మరొక అనుభవం కలిగిన మరొక సేవకుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో బ్రదర్ వాక్యం విషయంలో నేను ఇలా అంటున్నాను, కానీ నేను ఈ బ్రదర్ ఇలా అంటున్నాడు, మా ఇద్దరికి సెట్ కావట్లేదు. ఇంతకీ మీరు అనుభవం కలిగిన వారు కదా, విస్తారమైన సేవ పరిచర్య చేసిన వారు కదా, సిద్ధాంతపరముగా థియాలజీలో మీకు మంచి అనుభవం కలిగి ఉన్నారు కదా, ఇదిగో ఇంతకీ బైబిల్ ప్రకారంగా బిబ్లికల్గా ఏది నిజమైన బోధ మీరు చెప్పండి అని చెబితే ఆయన ఏదో ఒకటి చెబుతాడు. ఏదో ఒకటి చెప్పినప్పుడు ఒకరు దాన్ని అంగీకరిస్తారు, మరొకరు దాన్ని అంగీకరించరు. అలాంటప్పుడు ఆ సేవకుని కూడా పక్కన పెట్టి ఇంకొక సేవకుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ విషయంలో, ఈ వాక్యం విషయంలో మేము భేదాభిప్రాయాలు కలిగి ఉన్నాము, దయచేసి మాకు మీరు ఏదైనా వివరణ ఇవ్వగలరని మరొక సేవకుని దగ్గరికి వెళ్తే ఆ సేవకుడు కూడా ఏదో చెబుతాడు. ఖచ్చితంగా ఏది వాక్యానుసారంగా ఉంటే దానికి మనం తల వంచి విధేయత కలిగి, ఈ వాక్యం విషయంలో నేను తప్పు చేశాను, నా తప్పు అయిందని ఒప్పుకొని మన భక్తిలో, మన బోధన, మన ప్రవర్తన మనం మార్చుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అది చెయ్యాలి ఫస్ట్. విచిత్రం ఏంటంటే ఆయన తప్పు చెప్పేస్తున్నాడని, ఈయన తప్పు చెప్పేస్తున్నాడని ఈరోజు యూట్యూబ్లో కెమెరాలు పెట్టుకుని మాట్లాడేస్తున్నారు. కానీ అసలు కెమెరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కెమెరాలు ఎప్పుడు వచ్చాయి? కెమెరాలు రాకమునుపు ఈ భక్తులు వారి యొక్క భక్తిని ఎలా సరిచేసేవాళ్ళు? తప్పుడు బోధనలు వారు ఎలా సరిచేశారని అంటే, ఎవరైతే తప్పు చెబుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి వాక్యాన్ని వారు సరిచేసేవారు. ఇదిగో మీరు చెబుతున్న సిద్ధాంతం సరైనది కాదు, పర్సన్గా వెళ్ళి, లేకపోతే పత్రిక రాసేవాళ్ళు. అంతేకాని ఆ పత్రికను 10 మందికి షో చేయలేదు, ఆ వీడియోను 10 మందికి షో చేయలేదు. గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, సాత్వికం మిస్ అయిపోయింది. ఈ సాత్వికం మిస్ అయిపోవడం వల్ల ఒకరిని ఒకరు అగౌరవపరుచుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు దుంపెత్తి పోసుకుంటున్నారు. అలాంటి మన క్రైస్తవ జీవితంలో తగ్గాలి. మరొక మాట చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. 3వ అధ్యాయము 15వ వచనం చూస్తే,
నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి, అంటే నీవు చేస్తున్న బోధ విషయంలో కానీ, నువ్వు ఏదైతే విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉన్నావో, నీ బోధన ప్రశ్నించే వారికైనా, నీ విశ్వాసాన్ని ప్రశ్నించే వారికైనా, అంటే అన్ని జనులేమో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తారు, స్వజనులేమో నీ బోధన పరీక్షిస్తారు. ఎలాంటి వారికైనా నువ్వు ఎలా సమాధానం చెప్పాలంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండండి. సాత్వికముగా చెప్పండి అంటే అగౌరవంగా కాకుండా, జగడమాడకుండా, గొడవలు లేకుండా, వ్యక్తిగత దోషం లేకుండా, వ్యక్తిగత కక్షలు లేకుండా వాక్యాన్ని సరిచేసే సమయంలో ఒక సేవకుడు మరొక సేవకుడిని ఎలా ఉండాలి? గౌరవప్రదంగా సాత్వికమైన మాట ప్రస్తావన చేయాలి. అన్నలారా ఇది, అమ్మలారా ఇది. ప్రియమైన దేవుని వల్ల ఫోన్లో మాట్లాడుకునేటప్పుడేమో అన్నా అనేసుకుంటున్నారు, వీడియోలు మాట్లాడేటప్పుడేమో విస్తారముగా దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల అది సంఘాలకి ఏమాత్రము కూడా మంచిది కాదు, విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాలకి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే గౌరవాన్ని నేర్పించవలసిన వారే ఇట్టి రీతిలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకుని పోసుకుంటే, సంఘాలలో గలిబిలి క్రియేట్ చేస్తే కనుక మరి విశ్వాసులు కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువైపోయింది కదా. వీళ్ళందరూ ఈ సేవకునికి, వీళ్ళందరూ ఈ సేవకునికి. ఇప్పుడు మహేష్ బాబు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలాగైతే కొట్టుకుంటారో సినిమాలు రిలీజ్ అయినప్పుడు, ఈరోజు వీళ్ళ ఫ్యాన్స్ కూడా కొట్టుకునే పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అలాంటి ప్రతికూలమైన అగౌరవమైన పరిస్థితుల్లోనికి సంఘాన్ని ఏమాత్రం కూడా దిగజార్చకుండా జాగ్రత్త పడాలి. ప్రియులారా, దిగజారిపోకుండా జాగ్రత్త పడాలి. అదే అంటున్నాడు కదా, ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఎందుకంటే ఒకవేళ మీ స్థితిలో ఇదిగో ఈ సిద్ధాంతాన్ని సరిచేసే క్రమంలో, నీ విశ్వాసాన్ని ప్రకటించే క్రమంలో, నీ విశ్వాసం మీద ఎవరో అనాలోచితంగా, అగౌరవంగా ఎన్నో రకాలుగా మరి దూషించారు, బూతులు మాట్లాడారు, అది సరిచేసే క్రమంలో నువ్వు ఎలా ఉండాలంటే నీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఎదుటి వారికి సమాధానం చెప్పే క్రమంలో నా హృదయంలో క్రీస్తు ఉంటే, నా స్థానంలో క్రీస్తు ఉంటే ఎలా సమాధానం చెబుతాడో అలా నేను కూడా సమాధానం చెప్పాలి. కుటుంబాల్లో కూడా ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు నాలో క్రీస్తు ఉంటే ఎలా మాట్లాడతాడో, సాత్వికము కలిగి, జగడమాడక, మృదుత్వము కలిగి ఎలాగైతే క్రీస్తు ఎలాగైతే మాట్లాడతాడో నేను కూడా అలాగే మాట్లాడు. ఎందుకంటే నా యందు క్రీస్తు ఉన్నాడు, ఎందుకంటే నేను క్రిస్టియన్ కాబట్టి నా యందు క్రీస్తు ఉన్నాడన్న తలంపు కలిగి మన జీవితాల్లో క్రీస్తు అందరినీ ఎలాగైతే గౌరవప్రదంగా మాట్లాడాడో, గౌరవాన్ని ప్రేమించాడో, గౌరవాన్ని ఇచ్చాడో యేసుక్రీస్తు వారు, మనం కూడా ఎదుటి వారికి అలాంటి మనము గౌరవం ఇచ్చే స్థితిలో ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అందుకే ప్రతి క్రైస్తవ సేవకుడు హృదయాల్లో గౌరవాన్ని స్థాపించుకోవాలి, హృదయాల్లో క్రీస్తును స్థాపించుకోవాలి. ఇదిగో ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఉంటే ఎలా మాట్లాడతాడో, ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఉంటే ఎలా మాట్లాడతాడనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రియులారా అంటున్న తర్వాత, మీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడుతారో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడిపోతారు. ఎందుకంటే యేసుక్రీస్తుని మీరు ధరించుకుని ఎప్పుడైతే సమాధానం చెబుతారో, అది కాదన్నా, అది కాదు బ్రదర్, వాక్యం ఇలా ఉన్నది కదా అని ఎల్లప్పుడూ కూడా ఒక్క దుర్భాష కూడా ఆడకుండా, కోప ఆవేశం ఏమాత్రం కూడా జగడాలు పుట్టించే విధంగా, వ్యక్తిగత దోషం లేకుండా మనం కనుక వివరించగలిగితే, మనల్ని బట్టి అయ్యో ఆ వ్యక్తి నాకు అంత గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాడని ఏదో ఒక రోజు వాళ్ళు బోధ మార్చుకుంటారు, ప్రవర్తన మార్చుకుంటారు, వారి మాట్లాడే విధానం మార్చుకుంటారు, అన్నీ మార్చుకుంటారు. దీనికి అంతటికి మూలం ఏంటి చెప్పనా? గౌరవము వాక్యము తెలిసిన వాళ్ళు బాగా ఇవ్వాలి. వాక్యము లేనివారు కూడా, వాక్యములో తప్పులు దొర్లుతున్న వారు కూడా, వాక్యంలో పడిపోతున్న వారు కూడా మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి వాళ్ళు మరింత మృదువుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మైక్ ఉంది, కెమెరా ఉంది, ఇష్టానురీతిగా రంకెలు వేసి మాట్లాడితే దానివల్ల దేవునిలో చాలా పతనం అయిపోతున్నావు. జాగ్రత్త.
నీ కిందన్న ఆడియన్స్ నీకు సపోర్ట్ చేస్తూ చప్పట్లు కొట్టొచ్చు, అది ఎవరైనా సరే. కానీ మన జీవితాల్లో దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒకానొక రోజు మనం మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా కౌంటింగ్ అవుతుంది. ఎందుకంటే దేవునికి చాలా ఇష్టం, తన భక్తులు మాట్లాడుకోవడం దేవునికి చాలా ఇష్టం. యెహోవా భక్తులు మాటలు ఎల్లప్పుడూ కూడా ఆయన వింటూ ఉంటాడు, ఆలకిస్తూ ఉంటాడు. ఆయన స్మరించుకునే వారి కొరకు దేవుడు ఒక గ్రంథాన్నే ఇచ్చాడు, మలాకీ గ్రంథంలో పెట్టాడు కదా. ప్రియమైన దేవుని వల్ల వారి కొరకు దేవుడు ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు మృదువుగా మాట్లాడతారు, ఎవరు చక్కగా నైతిక విలువలు కలిగి మాట్లాడతారు, ఎవరు గౌరవంగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మన జీవితాల్లో సేవకుల మధ్య కూడా భాష బాగుండాలి. అప్పుడే సంఘము దానిని స్ఫూర్తిగా తీసుకుంటారు, సంఘము దానిని నేర్చుకుంటారు. తద్వారా సంఘము వారి కుటుంబాల్లో దాన్ని చక్కగా మరి వారు దాన్ని స్థాపిస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు, అనుసరిస్తారు. వాక్యానుసారంగా బ్రతకడానికి వారు సిద్ధపడతారు పిల్లరా. అందుకే మృదువుగా మాట్లాడటం చాలా ప్రాముఖ్యమైనది. మృదువైన మాట కోపమును సల్లార్చును. అందుకే ఎదుటివారు ఎలాంటి పదజాలం ఉపయోగించినా సరే మనం మాత్రం ఏమాత్రం కూడా మన యొక్క ఓపిక, మన కంట్రోల్ మనం ఉండి మన కోపాన్ని మనము తప్పకుండా ఆశా నిగ్రహం కలిగి అవతల వారికి మనము సాత్వికంతో సమాధానం చెబితే అవతల వాళ్ళు కూడా మన సాత్వికమును బట్టి, మనం మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వాళ్ళే సిగ్గుపడే స్థితిలోనికి దేవుడు వారిని తీసుకొస్తాడు. ప్రేమ దేవుని వాళ్ళరా గమనించండి, నోరుంటే గొప్ప కాదు, నోరేసుకుని పడిపోవడం ఎప్పటికీ కూడా గొప్ప కాదు. అది కుటుంబాల్లోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా, ఉద్యోగ ప్రాంతంలోనైనా ఎవరైనా బలహీనలు ఉంటే ఆ బలహీనల మీద నోరేసుకుని పడిపోవడం అనేది దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు నోరేసుకుని పడిపోతున్నావా, దేవుని యొక్క భక్తుల యొక్క లిస్టులో నుంచి నిన్ను దేవుడు డిలీట్ చేసేస్తాడు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఊరు మంచిది కావాలంటే నీ నోరు మంచిది అవ్వాలి. అని నోటితో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా సాత్విక మృదుత్వము సంపాదించుకోవాలి. అప్పుడే నీ మాట వలన ఎదుటివారిని నీవు గౌరవించగలవు. ఆ ఎదుటివారు కూడా నిన్ను గౌరవించే స్థితిలోనికి నీ మాట వస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు సమాజంలో గౌరవంగా మాట్లాడుకునే వాళ్ళు లేరు. ప్రత్యేకించి మన హైదరాబాద్లో తప్పు ఆడు చేస్తాడు, మనం ఏంటి భయ్యా అన్నాం అనుకోండి, క్యావ్వా అంటాడు. అదేంటి చెల్ చెల్, అర్థమవుతుందా? అలాంటి మనుషులు ఉన్నారు ఈరోజు మనం బ్రతుకుతున్న మన ప్రపంచంలో. తప్పు చేసేది వాడే, అది 100% తెలుసు. మన వాక్యంలో చెప్పాను కదా, ముంబైలో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఎక్కించుకుని 2 వాహనాల మీద వారు వెళ్తూ ఉంటే ఆటో వాడు రాంగ్ రూట్లో వచ్చేసాడు. చాలా వేగంగా వచ్చి పక్క నుండి వెళ్ళిపోతే ఈ బైక్ మీద ఉన్న వ్యక్తి ప్రశ్నించాడు, ఏంది భయ్యా ఇంత వేగం, ఇంత ఫాస్ట్ వెళ్తే, రాంగ్ రూట్లో ఇంత ఫాస్ట్ అంత అవసరం అని అడిగితే అక్కడున్న ఆటో యూనియన్ వారు, అక్కడ సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఆ యవనస్తుని కొట్టడం ప్రారంభిస్తే ఆ కొట్టే దెబ్బలకు చచ్చిపోయాడు. ఆ దెబ్బల నుంచి తన కుమారుని కాపాడుకోవాలని ఆ తల్లి బోర్లా పడిపోయి వేదన చెంది అందరినీ ప్రాధేయపడింది. ఒక్కడు కూడా రక్షించలేకపోయారు. ఆ యవనస్తుడి యొక్క భార్య గర్భవతి, ఆమె యొక్క గర్భము కూడా పోయింది. చూసారా, కొట్టి చంపేశారు. ఒక్క మాట అందుకు ఏమన్నా సరిగ్గా వెళ్ళొచ్చు కదా, ఇది రాంగ్ రూట్ కదా, నీ దారిలో నువ్వు వెళ్ళొచ్చు కదా, ఈ రాంగ్ రూట్లో ఇంత వేగం ఎందుకు అని ఒక్క మాట అడిగినందుకు ఆటో వ్యక్తి పక్షాన్ని ఎవరైతే ఉన్నారో ఆ యూనియన్లో వారే కానీ లేదంటే వేరే ఎవరో మరి అని సంబంధించిన ప్రాంతంలో ఉన్నారు అందరూ వచ్చారు, మూకుమ్మడిగా అందరూ దాడి చేశారు, కొట్టి చంపేశారు పిల్లరా. అలా ఉన్నది. సాటి వ్యక్తిని మనం ప్రేమించే విషయంలో, గౌరవించే విషయంలో, పొరుగువారిని ప్రేమించే విషయంలో మనం ఇస్తున్న, సమాజంలో ఉన్న మనుషులు ఇస్తున్న వాల్యూ అలా ఉంది పిల్లరా. అక్కడ తప్పు ఎవరిదని మాట్లాడే కనీసం ఆలోచించేవారు కూడా లేరు. అక్కడ వీడు మనోడు, వీడి పక్షాన్ని మనం ఉండాలి, అవతలను కుమ్మేశారు, కొట్టేశారు, చంపేశారు. అలా తయారైపోయింది సమాజంలో, అలా తయారైపోయింది దుష్టత్వం. అగౌరవంగా బ్రతుకుతున్నారు, అలా ఉన్నారు. కుటుంబాల్లో ఉన్న గౌరవం కూడా మనం గమనించాలి. కొంతమంది భర్తను ఏమాత్రం కూడా లెక్క చేయరు, మరికొంతమంది భార్యని ఏమాత్రం కూడా గౌరవించరు. ఇష్టానురీతిగా మాట్లాడేసుకుంటారు. చదువుకున్న చదువును బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను బట్టి భార్య భర్తల మధ్య ఏమాత్రం కూడా గౌరవప్రదమైన ముచ్చట ఉండవు. చూడండి,
నోరు తెరిస్తే అంత నువ్వంతే, నువ్వింతే, నీ బ్రతికింతే, నువ్వంతే. అంతేగాని మనం దేవుని బిడ్డలము కదా, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి కదా. దేవుడు ఏం చెప్పాడు? భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. భర్తలకు ఏం చెప్పాడు? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎక్కడ ఈ ప్రేమలో గౌరవం పోయింది, లోబడే విషయంలో కూడా గౌరవం పోయింది. ఒక భార్యగా నీ భర్తను గౌరవిస్తేనే కదా తిరిగి నీ భర్త నిన్ను గౌరవించేది. ఒక భర్తగా నీ భార్యను ప్రేమిస్తే కదా తిరిగి నీ భార్య నిన్ను గౌరవించేది. భార్యాభర్తల మధ్య ఈరోజు ఆ గౌరవం లేకుండా పోయింది. చూడండి, విచిత్రం ఏంటంటే ఈరోజు అంతా కూడా స్నేహాలు ప్రేమల వల్లనే ఈరోజు పరిచయాలతోటే పెళ్ళిళ్ళ వరకు వెళ్ళిపోతున్నారు. ఈ స్నేహంలో ఉన్నప్పుడు ఈ స్త్రీ పురుషులు పేరు పెట్టుకుని పిలుచుకోవడం అలవాటు. ఇక తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా పేరు పెట్టుకునే పిలుచుకుంటున్నారు. చూడండి, పెళ్ళైన తర్వాత కూడా పేరు పెట్టే. విచిత్రం ఏంటంటే సంఘాలను కూడా ప్రవేశించింది భర్తను పేరు పెట్టి పిలవడం అనే ఆ సంస్కారహీనత. పెద్దవారిని పేరు పెట్టి పిలవడం అనే సంస్కారహీనత సంఘాలను ప్రవేశించేసింది. మేము ఫ్రెండ్స్లా ఉంటామండి. ఫ్రెండ్స్లా ఉంటారా? ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? మరి దేవుని వాక్యం చెబుతుంది లోబడే తత్వం ఉండాలి కదా. నీ భర్తకు నువ్వు లోబడాలి కదా. ఎక్కడ నువ్వు లోబడట్లేదు కదా. నీ భర్తను యజమానుడు అని పిలుచుకో. శారమ్మ అబ్రహాముని ఏమని పిలిచింది చెప్పండి? యజమానుడా అని పిలిచింది. యజమానుడు అంటే కుటుంబంలో పెద్ద, అది చక్కటి హోదా. అది ఆ హోదాని భార్యగా నీవే గుర్తించకపోతే నీ తర్వాత జనరేషన్లో వచ్చేవాళ్ళు నీ భర్తనే కానీ నిన్నే కానీ గౌరవించే స్థితిలో ఉంటారా? అందుకే ఈరోజు పిల్లలు కూడా తల్లిదండ్రులని పేరు పెట్టి పిలిచే స్థితిలోకి వచ్చేసారు. ఏమంటే మేమంతా ఒక చక్కటి ఫ్రెండ్షిప్, స్నేహపూరితమైన వాతావరణం ఉంటుందండి, అందుకే మేము పేర్లు పెట్టి పిలుచుకుంటామండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ సాంప్రదాయం మంచిది కాదు. అందుకే మరిన్ని మాటలు చూసుకుని మనం ముందుకెళ్దాము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, 18వ వచనం చూస్తే 18వ వచనంలో కొలస్సీ పత్రిక 3:18లో భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్యలు భర్తలకు విధేయత కనపరచాలి. అలాగే భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠుర పెట్టకండి, వారిని అగౌరవపరచకండి. అలాగే 20వ వచనంలో పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. భార్యాభర్తలుగా మీరు ఒకరినొకరు గౌరవించుకుంటే మీ పిల్లలు కూడా అన్ని విషయాల్లో మీ మాట వారు వింటారు. ఒకవేళ మీ నిర్ణయాలు భార్యాభర్తలుగా మీ నిర్ణయాలు మీరు గౌరవించకుండా ఇష్టానురీతిగా మీరు మాట్లాడుకుంటే కనుక దానివల్ల పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. పిల్లలు కూడా ఎవరిని కూడా గౌరవించే స్థితిలో ఉండరు. పిల్లలకు గౌరవాన్ని నేర్పించవలసిన స్థితి మనది, ఆ స్థానం మనది, దేవుడు మనకిచ్చాడు. వారు అన్ని విషయాలు మనల్ని గౌరవించాలంటే మనము భార్యాభర్తలుగా ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎక్కడ లోబడుట ఉంటుందో అక్కడ ప్రేమ పుష్కలంగా ఉంటుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ లోబడేవారు ఉంటారు. అందుకే లోబడుట ప్రేమ అనేది ఈ రెండు కూడా అన్యోన్యమైన చక్కటి పదాలవే. ఎక్కడ లోబడుతుంటే అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ లోబడతారు. దానివల్ల సమాజంలో కుటుంబంలో గౌరవప్రదమైన కుటుంబంగా మనం ఎదగలం. ప్రేమైన దేవుని వారలారా, అందుకే మన పిల్లలకు మనము గౌరవాన్ని మనం ఇచ్చిపుచ్చుకోవడం వల్ల వారంతటా వారే ఆ గౌరవాన్ని వారు నేర్చుకుంటారు. మా అమ్మను మా నాన్న ఎంత చక్కగా ప్రేమిస్తాడు, మా అమ్మ ఎంత చక్కగా లోబడి జీవిస్తుంది. అలాంటి లోబడుట ప్రేమించుట అనే ఈ బంధము తల్లిదండ్రుల మధ్య ఉండాలి. అప్పుడే పిల్లల జీవితాలు బాగుంటాయి. ప్రత్యేకించి పిల్లల యొక్క సంసార జీవితాలు ఇంకా బాగుంటాయి. మన జీవితంలో పిల్లల యొక్క సంసార జీవితాలు చెడిపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సంసార జీవితాలు సరిగ్గా ఉండట్లేదు. తల్లిదండ్రులు వారి జీవితాల్లో ఈ తల్లి తన భర్తకు లోబడట్లేదు, ఈ తండ్రి తన భార్యను ప్రేమించట్లేదు. వీరి మధ్య ప్రేమను, ఆ గౌరవాన్ని
ఈ పిల్లలు చూడలేకపోయారు, పొందుకోలేకపోయారు. అందుకే తన భార్య పట్ల ఎలా ఉండాలో ఈయనకి తెలియట్లేదు, తన భర్త పట్ల ఎలా ఉండాలో ఈ అమ్మాయికి తెలియట్లేదు. పెళ్ళైన 3 నాళ్ళకే కోర్టులు ఉన్నాయి, ఈరోజు విడాకులు ఉన్నాయి, త్వరగా విడిపోయే ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ని ఎన్నుకుంటున్నారు పిల్లలు. ఒకప్పుడు ఇంత ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉండేవి కాదు. ఎంత భర్త ఎంత దరిద్రుడైనా, భార్య ఎంత చండాలమైనదైనా కొంచెం ఓర్చుకుని కుటుంబ గౌరవం కొరకు వారు ఎంతో ప్రయాసపడేవాళ్ళు. అలాంటి గౌరవప్రదమైన స్థితిలో ఈరోజు సమాజం లేకుండా పోయిన కారణం ఏంటంటే మనుషులు వాక్యానికి దూరంగా బ్రతుకుతున్నారు, అవిధేయులుగా బ్రతుకుతున్నారు. అవిధేయత వచ్చేసింది సమాజంలోనికి. కుటుంబాల్లో గౌరవప్రదమైన పరిస్థితులు మనం నెలకొల్పాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక మరొక విషయం చెప్తాను. కొంతమందికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోయింది. అంటే వాళ్ళే తక్కువ చేసుకుంటారు. నేను ఎందుకు పనికిరానోడిని, 4 మార్కులు తక్కువ వస్తే నేను ఎందుకు పనికిరాడోడిని, ఒక 10 మార్కులు తక్కువ వస్తే వాళ్ళ పిల్లలకి ఎక్కువ వస్తే తల్లిదండ్రులు కూడా నువ్వెందుకు పనికిరానోడివి. పిల్లలు నాకు తీసి పారేయడం వల్ల వాళ్ళు అనుకుంటున్నారు నేను ఎందుకు పనికిరానోడిని. వారి జీవితంలో ఆత్మగౌరవం లేదు వారికి. అందుకే వారు ఒంటరితనంగా ఫీల్ అయిపోయి ఇష్టానురీతిగా వారి యొక్క మార్గాలను వారు ఎన్నుకుంటున్నారు. ఒకడు సిగరెట్లు అంటాడు, ఒకడు స్నేహితులు అంటాడు, ఒకడు తిరుగుడు అంటాడు, ఒకడు అమ్మాయిలు అంటాడు, ఒకడు త్రాగుడు అంటాడు, ఒకడు డ్రగ్స్ అంటాడు, ఇంకొకడు గంజాయి అంటాడు. ఎందుకు మన పిల్లలు ఇలా తయారైపోతారంటే మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వట్లేదు. నాయనా ఇదిగో ఇలాంటి గౌరవం నేను నీకు ఇస్తున్నాను, ఈ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటూ భవిష్యత్తులో నువ్వు కూడా గౌరవప్రదమైన స్థితిలో ఉండు. అంతేగాని ఒక గంజాయి తాగేవాడుగాను, లేదంటే ఒక స్మోకింగ్ చేసేవాడుగాను, మద్యపానిగాను, తిరుగుబోతుగా తాగుబోతుగా ఉండకు నాయనా అని గౌరవాన్ని నేర్పించవలసిన స్థితి కూడా తల్లిదండ్రులు తెప్పిలారా. ఒకవేళ ఎక్కడైనా దెబ్బ పడితే కనుక మన జీవితంలో మనం ఏమాత్రం కూడా అధైర్యపడకుండా దేవుని యొక్క వాక్యానికి మనం దగ్గరైపోయి, దేవుని సన్నిధికి దగ్గరైపోయి ఆయన మాటలు వింటూ మరింత ధైర్యాన్ని మనం పొందుకోవాలి. మనల్ని మనం కించపరుచుకుంటే సాతానుగాడు వెంటనే మనలో ప్రవేశిస్తాడు. ఓరే నువ్వు బ్రతుకుతున్నావు, ఆ కుక్క కూడా బ్రతుకుతుందిరా అంటాడు. వెంటనే మనకు వచ్చి ఆలోచన చెప్పనా, చచ్చిపోదాం. ఎలా చచ్చిపోదాము? ఏదైనా మందు తాగి చచ్చిపోదాం, ఏదైనా ఊరేసుకుని చచ్చిపోదాం. ఫ్యాన్లు ఉన్నాయి కదా, ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంది. మారణాయుధాలు ఇవన్నీ కూడా ఫ్యాన్లు, మారణాయుధాలు. మన ఆలోచనలు కనుక మారిపోతే మన ఇంట్లో ఫ్యానే మారణాయుధం అయిపోతుంది. పొలాల్లో కొట్టే మందు మారణాయుధం అయిపోతుంది. అందుకే నేను ఎందుకు పనికిరాని వాడినని నీ ఆత్మగౌరవాన్ని నువ్వే కించపరుచుకోవద్దు. అలా కనుక నువ్వు కించపరుచుకుని నువ్వు తక్కువ చేసుకుంటే సాతానుగాడు వెంటనే నీ హృదయంలోకి ప్రవేశించి నిన్ను రేపుతాడు. చచ్చిపో దారిని పోయే కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతుంది, మీ ఇద్దరికి పెద్ద తేడా లేదా. వాడు నిన్ను ప్రోత్సహిస్తాడు, ప్రేరేపిస్తాడు. తీరా మనకు ఒక ఆలోచన వస్తుంది, నా ఇంట్లో ఒక తాడు ఉన్నది, నా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉన్నది, నా ఇంట్లో ఒక చీర ఉన్నది, నా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉన్నది, నా ఇంట్లో ఒక లుంగి ఉన్నది, నా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉన్నది. అందుకే రోజు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. లుంగీ లేదు, ఫ్యాను లేదు, చీర లేదు, పొలాల్లో కొట్టే మందు లేదనుకుంటే కనుక హాస్పిటల్లో ఇచ్చే మందులు ఉన్నాయి కదా. అంతే కదా. ఈరోజు చాలామంది ఇంట్లో ఉన్న మాత్రలన్నీ కూడా పోగేసుకుని మంచిగా నూరేసి, ఉప్పు కారం వేసి నూరేసి, ధనియాలు నూరినట్టుగా చక్కగా నూరేసి మొత్తం వేసేసుకుంటున్నారు, నీళ్ళల్లో కలుపుకొని మొత్తం తాగేస్తున్నారు. వీళ్ళకి తెలియని దరిద్రం ఏంటంటే మన ఇళ్ళల్లో ఉన్న ట్యాబ్లెట్లు వేసుకుంటే మనం అంటే చచ్చిపోం. ఒక పారాసెటమాల్ ఉందనుకోండి, దాన్ని ఎక్కువగా రెగ్యులర్గా వేసుకోకూడదు. డోలో కానీ పారాసెటమాల్ డైలీ వేసుకోకూడదు దాన్ని. ఎందుకంటే అది డైలీ మింగేమనుకోండి కొంతకాలం తర్వాత మన కిడ్నీలు పాడైపోతాయి. మన కిడ్నీస్ మీద, మన లివర్ మీద భయంకరమైన ఎఫెక్ట్ పడిపోతుంది. లివర్ డ్యామేజ్ అయిపోతుంది ఫస్ట్, తర్వాత కిడ్నీ ఆ ఫంక్షనింగ్ ఆగిపోద్ది. అందుకే ప్రియులారా, ఇంట్లో ఉన్న మందులు మింగేమనుకోండి, ఒకవేళ చచ్చిపోయావో ఓకే, బ్రతికావనుకో జీవితాంతం ప్రత్యక్ష నరకం చూడాల్సి వస్తుంది. జీవితాంతం ప్రత్యక్ష నరకం చూపిస్తారు సాతానుగాడు నీకు. పొలం మందు తాగి పొరపాటున బ్రతికామనుకోండి, చచ్చిపోతే ఏ గొడవ ఉండదు, తీసి పడేస్తాం, తర్వాత నరకంలో నీవు చావాల్సిన సావు చస్తావు. కానీ ఒకవేళ బ్రతికేవనుకో నీవు మంచాన పడిపోయి జీవితాంతం కూడా బ్రతకలేక సావలేక ఎందుకు పనికిరాని బ్రతుకును మనం అప్పుడు
బ్రతకాల్సి వస్తుంది. బ్రతికినంత కాలం కూడా జీవోత్సవాల వల్ల బ్రతకాల్సి వస్తుంది. అందుకే మన జీవితంలో ఏదైనా ఒక విషయంలో మనం ఫెయిల్ అయ్యామనుకోండి, ఆ ఫెయిల్ అయిన దాన్ని బట్టి అవతల వారిని మనము ఏమాత్రం కూడా అగౌరవపరచకూడదు. అలాగని మనం ఫెయిల్ అయ్యాం కదా అని మనం ఏదో పెద్దగా ఐఏఎస్లుగా ఊహించుకొని అంత అవుదాం అనుకున్నాను, ఎందుకు పనికి రాలేదని, ఉద్యోగం రాలేదని, మార్కులు తక్కువ వచ్చాయని, ర్యాంకు రాలేదని, వీటిని బట్టి మన జీవితాలు మన యొక్క ఆత్మగౌరవాన్ని మనం ఏమాత్రం కూడా తగ్గించుకోకూడదు. ఆత్మగౌరవాన్ని మనం కించపరుచుకుంటే, మనం తగ్గించుకుంటే, సాతాను గడ వెంటనే రంగప్రవేశం చేసి నువ్వెందుకు పనికిరావు, చచ్చిపో అంటాడు. కాబట్టి ప్రియులారా, చచ్చిపోదామనే ఆలోచనలోనికి ఎవరు రానివ్వకండి. కొన్ని సందర్భాల్లో కుటుంబం అంతా కూడా కుటుంబ సమస్యలు మనల్నంతా కూడా ఆడుకుంటూ ఉంటాయి. ఎవరి బ్రతుకు సరిగా ఉండదు, అందరూ కూడా మన మీద దాడులు చేస్తారు. భర్త దాడి, పిల్లల దాడి, తల్లిదండ్రుల దాడి, అందరూ మనల్ని ఏకాగు చేసినప్పుడు మనల్ని ఆదరించేవారు ఎవరు చెప్పనా? ఆత్మహత్య. ఎందుకురా బతుకుతున్నావు, నువ్వు బ్రతుకుతున్నావు, ఆ కుక్క బ్రతుకుతుంది అంటది. ఎవరో సాతాను వచ్చి ఆత్మహత్య అనే ఆ యొక్క ఆయుధాన్ని మన మీద ప్రయోగిస్తే కుటుంబాల్లో ఉన్నవారు కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను ఇంకెవరి కోసం బ్రతకాలండి? భర్త మోసం చేశాడు, భార్య మోసం చేసింది, పిల్లలు మోసం చేశారు, తల్లిదండ్రులు మోసం చేశారు, అత్తమామలు మోసం చేశారు, స్నేహితులు మోసం చేశారు, నేను ఎవరి కోసం బ్రతకాలండి అంటాడు. సాతాను కూడా సేమ్ అదే అంటాడు. నువ్వు ఎవరి కోసం బ్రతకాలరా? అర్థమవుతుందా? ఈ పెద్ద పంచాయతీ దేనివల్ల వస్తుంది చెప్పనా? వ్యక్తిగతంగా నిన్ను నువ్వు గౌరవించుకోవడం నేర్చుకో. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా సరే, నువ్వు వెళుతున్న సమాజంలో ఎంత హోదా కలిగిన అధికారులు ఉన్నా సరే, నీ స్థాయిని నువ్వు తగ్గించుకోవద్దు. హుందాగా ఉండు, గౌరవంగా ఉండు. నిన్ను నీవే కించపరుచుకుంటే కనుక, నిన్ను నీవే అగౌరవపరుచుకుంటే, నీ ఆత్మగౌరవాన్ని నీవే తగ్గించుకుంటే కనుక, నీవే ఆత్మగౌరవం లేకుండా బ్రతికితే కనుక నీ జీవితంలో నీకు వెంటనే ఎందుకు పనికిరాని వాడననే ఆలోచన నీ హృదయంలో పుట్టిస్తుంది సాతాను. తద్వారా నువ్వు ఆత్మహత్యలోకి వెళ్ళిపోతావు. ఎదుటివారు నిన్ను ఎంతగా అగౌరవపరిచినా సరే, నీవు మాత్రం నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ముందు నీకు నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చుకుంటావో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీవు అందరి వలన రెస్పెక్ట్ని పొందుకుంటావు. ఏ విషయాలు మనం ఆలోచన చేసినామో, ఇతరుల పట్ల మనం గౌరవం కలిగి ఉండాలి. రెండోది, సేవకుల పట్ల, విశ్వాసుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. తర్వాత కుటుంబాల్లో భార్యాభర్తల పట్ల గౌరవం కలిగి ఉండాలి. తర్వాత మనము గౌరవించుకోవాలి. ఫైనల్గా ఒకటి చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అది విచిత్రం ఏంటంటే, దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. అది ఎంత మంచి ఆరోగ్యం అంటే, లోపము లేని చక్కనిదైన ఆరోగ్యం. అది పుట్టినప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, ఆ జాండీస్ అనో ఇంకోటి ఏదైనా ఉన్నా, కొద్ది కాలానికి అన్నీ కూడా సమస్య పోయి అన్నీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి మన యొక్క జీవిత బాల్యమును మనం ప్రారంభిస్తాం. కొంతకాలానికి ఈ ఆరోగ్యం అంటే మనిషికి రెస్పెక్ట్ లేకుండా తయారైపోయింది. ఎప్పుడు తినాలో తెలియదు మనిషికి, ఏం తినాలో తెలియదు మనిషికి, ఏమి త్రాగాలో తెలియదు మనిషికి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో తెలియదు మనిషికి. ఆ మనిషి తన ఆరోగ్యాన్ని గౌరవించకపోతే ఆ ఆరోగ్యం ఊరుకుంటుందా చెప్పు? నీ శరీరంలో ఆరోగ్య స్థితిని నువ్వు గౌరవించకపోతే ఆ ఆరోగ్యపు స్థితి నిన్ను ఊరుకుంటుందా? అందుకే మనం ఆరోగ్యాన్ని గౌరవిస్తే ఆ ఆరోగ్యము మనల్ని గౌరవించడం నేర్చుకుంటుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నీ ఆరోగ్యాన్ని నువ్వు గౌరవించు. అంటే ఏవి తినాలో అవే తిను, ఏది తాగాలో అదే తాగు, ఎంత తినాలో అంతే తిను. మనిషికి ఆశ ఎక్కువ కదా. ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, 40 రకాల ఐటమ్స్ ఉంటాయి. మనకేమో అన్నీ టేస్ట్ చూడాలనే కుతూహలం, ఉత్సాహం. ఏం చేద్దాం, అలా కంట్రోల్ చేసుకోలేము మనము. కానీ విచిత్రం ఏంటంటే, వాటిలో కొన్ని తిని అలా బయటకు వచ్చేసరికి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది, భరించలేం. కొంతమందికి వామిటింగ్స్ అయిపోతాయి, కొంతమందికి షుగర్ వచ్చేస్తుంది, కొంతమందికి ఇంకా అనారోగ్య పరిస్థితులు, మోషన్స్ అయిపోతాయి, వామిటింగ్స్ అయిపోతాయి.
ఈ శరీరాన్ని మనం గౌరవించాలి, ఈ ఆరోగ్యం మనం గౌరవించాలి. ఎంత తింటే ఆరోగ్యమో అంతే తినాలి. పెట్టేవాడు చాలా పెడతాడు ప్రేమ కొద్దీ. ఆ ప్రేమ మంచి ప్రేమ కాదు, అది దుర్మార్గమైన ప్రేమ. అది అర్థమవుతుందా? మళ్ళీ తినమని చాలా బలవంతం చేస్తారు. మేము కూడా సేవకులుగా ఉన్నాం కదా, మాకు పనిష్మెంట్. కొన్ని ప్రాంతాలకు వెళ్తే మాకు నిజంగా పనిష్మెంట్. వాళ్ళు పెట్టే ఫుడ్ మనం తినలేం. ఉదయం 2 సార్లు టిఫిన్ చేపిస్తారు మనతోటి. ఎప్పుడు లేచిన వెంటనే బ్రష్ చేసుకున్న తర్వాత 8:30-9 గంటలకు ఒక టిఫిన్ పెడతారు. మీటింగ్ 11 గంటలకు ఉంటే మరలా మీటింగ్ కంటే ముందు మరలా టిఫిన్ పెడతారు, బాగా మాట్లాడాలనేసి. 2 సార్లు అయిపోద్ది. మీటింగ్ అయిపోయిన తర్వాత 2 గంటలకు మరలా టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు. మరలా సాయంత్రం మీటింగ్ ఉంటే ఆ సాయంత్రం మీటింగ్కి వెళ్ళే ముందు మరలా టిఫిన్ పెడతాడు 7 గంటలకో 6:30 గంటలకో. అది అయిపోయిన తర్వాత మరలా భోజనం పెడతారు రాత్రి. అర్థమవుతుందా? సేవకులు కూడా మనుషులే. అందుకే దేవుడిచ్చిన ఆరోగ్యం మనం గౌరవించాలి. సేవకులకి షుగర్లు, హార్ట్ అటాక్లు రావడానికి గల ప్రధానమైన కారణమైన చెప్పన విశ్వాసుల యొక్క మితిలేని అతి ప్రేమ వల్ల ఈరోజు సేవకులు బలైపోతున్నారు. ఎందుకు అంటే 40 ఏండ్లకే షుగర్లు వస్తున్నాయి. 40 ఏండ్ల లోపల వాళ్ళు కూడా హార్ట్ అటాకుల చేత చచ్చిపోతున్నారు. అందుకే ప్రియులారా, సేవకులకు మనం ఏం పెట్టాలంటే బాగా గమనించండి. సేవకులకు మనం ఏం పెట్టాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండడానికి ఏదైతే తింటున్నామో అదే పెట్టాలి. కొన్ని సందర్భాల్లో సేవకులను అడగడం కూడా తప్పు కాదు. మీరు రెగ్యులర్గా ఏదైతే తింటారో అదే చెప్పండి, మీకు ఏది అనుకూలం అది చెప్పండి, అది పెడతాం. అంతేగాని సేవకులు వస్తున్నారు, చికెన్ తేవాలి, మటన్ తేవాలి, చేపలు తేవాలి, రొయ్యలు తేవాలి, పీతలు తేవాలి, అన్నీ కుదిరితే అన్నీ తేవాలి. ఏంటి తినేది చెప్పండి. తినగలరా? తినలేరు ప్రియులారా, తినలేరు. కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళొస్తే వారం రోజులు డైటింగ్ చేస్తా, ఏమి తినకుండా, కేవలం ఇంత తింటూ. అందుకే అలా ఉన్నా కాబట్టి ఇలా మెయింటైన్ అవుతున్నా. లేకపోతే ఈ పాటికి పెద్ద డ్రమ్ అయిపోయండి. గమనిస్తున్నారా? మన ఆరోగ్యాన్ని మనం గౌరవించుకోవాలి, దాన్ని మనం నేర్చుకోవాలి. అవతల వాళ్ళు పెడుతున్నారు కదండి. కొన్ని సందర్భాల్లో ఎలా అయిపోయిందనంటే, విశ్వాసులు కూడా ఎలా అయిపోయారనంటే, మా దగ్గర ఎందుకు తింటారులేండి మీరు, అర్థమవుతుందా? మేము అంత కులం తక్కువ వాళ్ళమా, లేదంటే మీకు పెట్టలో ఉన్నవాళ్ళమా, మీరు తినేంత స్థాయి మాకు లేదా, మా ఇళ్ళలో మీరు ఎందుకు తింటారు? అలా కాదమ్మా, నా పరిస్థితి ఇదమ్మా అంటే, ఇక్కడ తినండి ముందు, ఇక్కడ తినండి, తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కావాలంటే మీరు ఫాస్టింగ్ చేయండి, కానీ ఇక్కడ తినండి. సరే వీళ్ళు అన్నారు కదా, ఇక్కడ తినేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాంతంకి వెళ్ళిన తర్వాత సేమ్ డైలాగ్, మీకోసమే తెచ్చామండి, మీరు వస్తున్నారని తీసుకొచ్చాము. ఈ చేపలు, ఈ పీతలు, ఈ మటను, ఈ చికెన్, ఇదంతా కూడా మీకోసమే తెచ్చాం. మీ హైదరాబాద్లో ఇలాంటి మంచి ఫ్రెష్ మీకు దొరకవు. అర్థమవుతుందా? నష్టపోయేది ఎవరు చెప్పినా మీరు కాదు, మీరు ఏ సేవకుడికి తెచ్చి పెట్టారో ఆ సేవకుడే నష్టపోతాడు. అందుకే ప్రియులారా, ఫుడ్ విషయంలో, ఆరోగ్య విషయంలో ఆ ఫుడ్ని గౌరవించాలి, ఆ ఆరోగ్యమును గౌరవించాలి. ఆ ఫుడ్ని ఏ విధంగా గౌరవించాలంటే, మనం ఎదుటివారు ఎంత తినగలరో అంతే పెట్టాలి, ఎంత మనం తినగలమో అంతే తినాలి. ఒకవేళ మిగిలితే దాన్ని లేనివారు చాలామంది ఉన్నారు, వారికి మనం పెట్టే స్థితిలో ఉండాలి. అప్పుడే ఆహారము గౌరవించబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇతరులను గౌరవించే విషయంలో, సేవకులను, విశ్వాసాలను గౌరవించే విషయంలో, కుటుంబాలను, భార్యాభర్తలను, బిడ్డలను గౌరవించే విషయంలో, మనల్ని మనం గౌరవించుకునే విషయంలో, మనం తినే ఫుడ్ విషయంలో కూడా మనము గౌరవం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఫుడ్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, ఫుడ్ అప్పటి నుంచి మనల్ని గౌరవించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మంతెన గారు అన్నారు, ఫుడ్ని గౌరవించమని చెప్తాడు. అర్థమవుతుందా? ఫుడ్ని మీరు గౌరవిస్తే ఫుడ్ మిమ్మల్ని గౌరవిస్తుంది, అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఫుడ్ని మీరు గౌరవించకుండా ఇష్టానుసారంగా కుమ్మేశారనుకోండి, అది దాని పని తను చేస్తుంది. తర్వాత మీకు అన్నీ వస్తాయి. సర్వ రోగ నివారిణి పారాసెటమాల్ వేసుకున్నా కూడా మీ జీవితంలో ఆ రోగాలు తగ్గవు. అందుకే ప్రియులారా, గమనించండి, అన్నింటినీ కూడా మనము గౌరవించాలి. బాగా జీవితంలో గమనించండి, వస్తువులను కూడా మనం గౌరవించడం నేర్చుకోవాలి. కొంతమంది వస్తువుల్ని ఇలా పడేస్తారు. సెల్ ఫోన్ ఉందా, ఇలా ఇసిరేస్తారు. తాళాలు ఉన్నాయా, అలా ఇసిరేస్తారు. అర్థమవుతుందా? కొన్ని వస్తువులని అలా విసిరేసేస్తారు, అంతే. అది పాడైపోద్ది. పాడైపోవడం వల్ల ఏంటంటే, మరలా డబ్బులు పెట్టి మరలా ఇంకో ఫోన్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది.
నీవు వస్తువును గౌరవించి చాలా జాగ్రత్తగా కాపాడుకున్నావు అనుకోండి, ఈ ఫోన్ అనేది నువ్వు 6-7 సంవత్సరాలు కూడా వాడుకోవచ్చు. కానీ 2 ఏండ్లకు 3 ఏండ్లకు ఒక ఫోన్ ఎందుకు మారుతుంది చెప్పండి? వస్తువులను గౌరవించడం మనకి రావట్లేదు. సార్నా మన ఇళ్ళల్లో 2-3 సంవత్సరాలకి 15,000, 20,000, 30,000 పెట్టి ఎందుకు ఫోన్లు కొంటున్నాం చెప్పండి? ఆ వస్తువుని ఎలా వినియోగించాలో మనకు రావడం లేదు. ఆ వస్తువుని ఎలా గౌరవించాలో మనకు రావడం లేదు. ఒకవేళ నువ్వు ఆ వస్తువును గౌరవిస్తే ఆ వస్తువు నీ కొరకు చాలా కాలం పనిచేస్తుంది. అవునా కదా? అవును. ఒక బండిని రెస్పెక్ట్ ఇవ్వాలి మనం దానికి. వస్తువే కదా అంటే ఎస్, ఆ వస్తువు ఎక్కువ కాలం మన్నిక ఉండాలంటే నువ్వు దాన్ని గౌరవించడం నేర్చుకో. అలా మన జీవితంలో దేవుడు వేటినైతే కలగజేశాడో, అది చెట్లనే కానీ అన్నింటినీ కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగని పూజించమని చెప్పట్లేదు నేను, గౌరవించుకోవాలి. మనం ఎప్పుడు మనం గౌరవిస్తామో అప్పుడు మనము గౌరవాన్ని పొందుకుంటాము. కుక్కే కదని ప్రతిసారి రాయిసేసాం అనుకోండి, అది ఏదో ఒక రోజు వచ్చి పిక్క పట్టేసుకుంటుంది, ఇక చచ్చిపోతాం. అందుకే దాన్ని కూడా గౌరవించు. ఎలా గౌరవించాలి? అది ఉన్నప్పుడు పరిగెత్తకుండా నిదానంగా వెళ్తే ఎస్ నాకు రెస్పెక్ట్ ఇచ్చాడని అది ఫీల్ అవుతుంది. ఒకవేళ పరిగెత్తేసాం అనుకోండి, నాకు ఇక్కడ రెస్పెక్ట్ లేదని మనం వెనకాల పరిగెత్తి మనల్ని పిక్క పట్టేసుకో. అందుకే కుక్కలు ఉన్నప్పుడు మనం సాధ్యమైనంత వరకు అది బండి మీద వెళ్తున్నా, నడిచి వెళ్తున్నా గంభీరత ప్రదర్శిస్తూ చాలా ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళాలి. లోపల చాలా భయం వేసేస్తుంది, చాలా భయపడిపోతూ ఉంటాం కుక్కలు ఉన్నప్పుడు. ఎందుకంటే మన గల్లీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి చెప్పండి? 10 కుక్కలు, 15 కుక్కలు. ఆ స్టార్టింగ్లో ఒకటి అరిచింది అనుకోండి, వైఫైలు కనెక్ట్ అయిపోతాయి అనమాట. అన్నీ అరుత్తం స్టార్ట్ చేస్తే మన గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒక మంచి నిర్ణయం ఏంటంటే వాటిని మనము రెస్పెక్ట్ ఇవ్వడం మనకు నేర్చుకోవాలి. ఏంటో రెస్పెక్ట్ అంటే రాయి తీసుకుని కొట్టడం కాదు, కానీ మనమంతా ఒకే గల్లీలో ఉంటున్నాం, మనది ఒకటే ఊరు అని వాటికి రెస్పెక్ట్ ఇస్తే అవి మనకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుని కరవకుండా మనల్ని వదిలిపెట్టేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా బ్రతుకుదాం. అన్ని విషయాలు చెబుతున్నాను. ఇతరులను గౌరవించే విషయంలో కానీ, సేవకులను గౌరవించే విషయంలో కానీ, కుటుంబంలో ఉన్న వ్యక్తులను, స్త్రీ పురుషులు, లేదంటే భార్య భర్తలు, పెద్దలు, టీచర్స్ని గౌరవించే విషయంలో కానీ, మనల్ని మనం గౌరవించుకునే విషయంలో, మన ఆరోగ్యాన్ని గౌరవించుకునే విషయంలో, తినే ఫుడ్ని గౌరవించే విషయంలో, చివరికి దారిని పోయే కుక్కను, జంతువును గౌరవించే విషయంలో కూడా ఒక క్రిస్టియన్ మాదిరికరంగా ఉండాలి. ఇంత చెప్పిన, ఇంత విన్న మనము ఎవరి విషయంలో సరే అగౌరవంగా మాట్లాడితే కనుక దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. అందుకే బైబిల్లో ఉన్న మాట, ఒకరిని ఒకరు మీరు ఘనపరుచుకొనుడే, అప్పుడు మీరు ఘనపరచబడతారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాబట్టి రెస్పెక్ట్ ఇస్తేనే రెస్పెక్ట్ పొందుకుంటాం. ఒకవేళ నువ్వు రెస్పెక్ట్ మర్చిపోయావు అనుకో, ఆ రెస్పెక్ట్ కూడా నిన్ను మర్చిపోతుంది. అందుకే ఈరోజు మన టైటిల్, నీవు మరిచిన గౌరవము నిన్ను ఖచ్చితంగా మర్చిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.